సో మచ్ అండి. దాంతోపాటు ఇక ఏదైతే ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చారో బంగారం తక్కువగా ఉండి నూనె తక్కువ వాడుండి సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం చేయండి, మీరు ప్రజా రవాణాను ఉపయోగించుకోండి, కార్లు బైకుల మీద తిరగొద్దు, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలని ఒక హితబోధం చేసిండు. సంవత్సరం దాకా ఈ బంగారం కానీ కొనొద్దన్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకు మోదీ కామెంట్ చేశారు అనుకుంటున్నారు? అసలు మోదీ అనేవాడే క్రిమినల్. జనాలను ఏ రకంగా భ్రష్టు పెట్టించాలి, ఈ భారతదేశాన్ని ఎంత ప్రజలను నాశనం చేయాలి, వాళ్ళను అమ్మేసేయాలి, వేరే దేశానికి గిరి పెట్టేసేయాలి. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నది బంగారం అంటే మనకు తేనో అవసరానికి వచ్చిందనో, ఎక్కడా వాడనంత బంగారం నగలను కానీ వాడికి మూలధనంలా కానీ అవసరానికి అందుకునే వస్తువులాగా మనం బంగారాన్ని కొంటాం. ఈ మోదీని ఏం చెప్పాడు, బంగారాన్ని మీరు బాండ్స్ రూపంలో కొనుక్కోండి అన్నాడు. పాపం అందరు ఏం చేశారు, డబ్బులు మళ్ళీ రేపు పొద్దున బంగారం పెరిగిపోతుందేమో, పేదోడకు ఆ మాత్రం పెళ్ళిళ్ళకు దొరకదేమో, పిల్లలకు పుస్తమెట్టలకు కూడా కొనలేకపోతామేమో అని మధ్యతరగతి వాళ్ళు కూడా తమకున్న డబ్బుల్ని డిపాజిట్స్ తీసి బ్యాంక్స్లో ఈ బాండ్స్ కొనుక్కున్నారు. అంటే ఫిక్స్డ్ చేయడం 8 ఏళ్ళ వరకు, దానివల్ల ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఎప్పుడు రేటు పెరుగుతుంటే బయట నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ ఇది ప్రభావం వీళ్ళకు ఉంటుంది, బంగారానికి ఉంటుంది అని చెప్పారు. సో షేర్ మార్కెట్కు బంగారానికి ఫ్లక్చువేషన్ను చూసి బంగారం రేటు ఎక్కువ పెరగడం అని చూసిన తర్వాత జనాలు అదే పెద్ద మంచిది అనుకున్నారు. అది మోదీ లాంటోడు చెప్పినాక బాండ్స్ ఎందుకు పెట్టుకోమమ్మా, బాండ్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ బాండ్స్ని మధ్యలో క్యాన్సిల్ చేసుకోవాలి. ఆల్ ఆఫ్ సడన్గా బంగారం పెట్టుకోవద్దు అనగానే ఇప్పుడు చూడు బంగారం వ్యాపారులంతా కూడా ధర్నాకు తిరుగుతున్నాడు, మోదీకి అగెనిస్ట్గా మారారు. ఏ బంగారం చేసే మార్వాడీలు గుజరాతీలు ఎవరైతే ఉన్నారో, గుజరాతీ వాళ్ళు మార్వాడీ వాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ బిజినెస్ని, ఈరోజు వాళ్ళందరూ కూడా మోదీకి అగెనిస్ట్గా అయిపోయారు. గోల్డ్ సిటీల దగ్గర నుంచి మనం ఎక్కడ చూసినా వ్యాపారాన్ని అంతా కొల్లగొట్టినట్టే కదా, ఒక దేశ ప్రధాని అయిపోయి వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే కదా, వాళ్ళ బిజినెస్ పోయినట్టే కదా. అలాగే మధ్యతరగతి వాళ్ళం మనలాంటి వాళ్ళం బంగారం అనేది ఇక మీరు అసలు కొనకండి అని చెప్పడమేందండి బుద్ధి లేకుండా. అసలే ఆ బంగారం అంతా తీసుకుపోయి ఒకప్పుడు చాలా క్రైసిస్ వచ్చినప్పుడు భారతదేశంలో ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు దాన్ని కూడా కొంచెం దాన్ని ఎలా వాడుకోవాలని చెప్పి సంస్కరణలు తీసుకొచ్చి బంగారాన్ని నిల్వలను కాపాడుకునేటట్టు చేశాడు. మనకు అది పనికొచ్చింది ఆ రోజు. ఈయనేం చేశాడు, బాండ్స్ రూపంలో మన డబ్బులు వాళ్ళ దాంట్లో పెట్టుకొని ఆల్ ఆఫ్ సడన్గా ఇది కొనొద్దని చెప్పంగానే దెబ్బకు పడిపోయింది ఈ రేటు. మరి ఆ లాస్ ఎవరికి? ప్రజలకు కదా. ఈ కుట్ర మీకు ఎందుకు అర్థం కావట్లేదు జనాలకి? ఇక రాబోయేది వెహికల్ కొనొద్దు, ఇవన్నీ నీతి మాటలు ఎప్పుడు చెప్తున్నారా నాయన? యుద్ధం పెట్టొచ్చినాడు నువ్వు, అక్కడ ఇరాన్తో మాట్లాడొచ్చినావు, అమెరికా వాడితో మాట్లాడొచ్చినావు, వాళ్ళ దాంట్లో నువ్వు పోయినావు. ఆ యుద్ధం అక్కడ జరుగుతుంటే ప్రచ్ఛన్నంగా అక్కడ జరుగుతుండే, పరోక్షంగా మన దగ్గర చూపిస్తూ ఉంది దాని ప్రభావం. పెట్రోల్, డీజిల్, ఇప్పుడు కూడా ఎల్పిజి గ్యాసులు దొరకట్లేదు ఎవరికి. సో అదేం కనబడట్లేదు ఆయనకు. ఎలక్షన్ వస్తాడు, మొన్న రేవంత్ రెడ్డి గారు కూర్చొని సెటైరికల్గా మాట్లాడుతున్నాడు. బుద్ధి ఉందా నీకు? నాతో కలిసి పని చేయి, నువ్వు అనుకున్న స్థాయికి తీసుకెళ్తా అంటూ కూడా రేవంత్కి ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బట్ రేవంత్ రెడ్డి దాన్ని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టున్నాడు. బట్ నిజంగా టార్గెట్ తెలంగాణ మోడీ చేసిన అనుకోవచ్చా? టార్గెట్ ఎందుకంటే బంగాల్ గెలిచినాక చాలా కొంచెం విరవీగుతున్నారు వీళ్ళు. బంగాల్లో ఒక స్త్రీను 3 సార్లు గెలిచిన ఒక మహిళను ఓడగట్టలేక ప్రధానమంత్రి స్థాయిలో 20 సార్లు 30 సార్లు ప్రచారానికి పోయిన అమిత్ షా నీకు ఇంకా బుద్ధి వచ్చిందో ఏమో తెలియదు కానీ అంటే సామవేద దండోపాయాలు అన్నీ వాడేసి పాపం ఆమెని, ఒక మహిళని ఉండనివ్వకుండా నిర్దాక్షిణంగా ఆమెను ఒక విలన్ లాగా చూపించేసి అక్కడ గెలవడం జరిగింది. కానీ ఖబర్దాన్ని నేను చెప్తున్నా, తెలంగాణ బిడ్డలు అంత ఈజీగా నిన్ను నమ్మి రారు. నీ బీజేపీ వాళ్ళు భజన పరులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 3వసారి నువ్వు గెలిచినావు. ఏం చేశాడు ఇప్పటి వరకు? ఎవడో ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసుకునే పరిస్థితి లేదు నీ పార్టీలోనే ఎన్ని వర్గాలు ఉన్నాయి. ఈ పార్టీలో ఇక్కడ వాళ్ళంతలో వాళ్ళే భస్మసు రాస్తామే, ఆ పార్టీని రానివ్వరు. ఆ పార్టీని రానియకుండా తొక్కి పెట్టుకొని అక్కడ మోదీ గాలి చూపించుకుంటా గెలిపించుకుందామని చూస్తారు. కానీ వాళ్ళ తరం కాదు తెలంగాణ బిడ్డలు అంత తొందరగా బీజేపీ రాని. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మాట్లాడిన, ఆఫర్ ఇచ్చిన నవ్వురుకున్నాడు. అంటే నీ పప్పులు ఇక్కడ ఉడకవు అనే లెవెల్లోనే ఆన్సర్ చెప్పాడు. అంతేకాకుండా తెలంగాణ టార్గెట్ అనేది దీనికి ఒక చరిత్ర ఉంది, చారిత్రకమైన చరిత్ర ఉంది. ఎంతమంది చనిపోతే, ఎంతమంది త్యాగాలుండి, ఎన్ని సెంటిమెంట్స్ ఉన్నదాన్ని నువ్వు ఇయ్యకపోతివి, మమ్మల్ని కొల్లగొట్టడానికి మళ్ళీ చెడగూసంట అంటున్నావా? కాబట్టి నేను అంత దగ్గర రానిచ్చలేదు. నువ్వు కలలే కనకండి. మీరు బీజేపీని ఇంటికి పంపించేదాకా ఏ రాష్ట్రాలకు సంబంధించిన ఆ రాష్ట్రాల వాళ్ళు ఖచ్చితంగా ఆ విజయాన్ని ఎన్ని తిప్పలు పెట్టారు? 30 తిప్పలు పెట్టారు పాప మా పిల్లోని. అంటే రాష్ట్రాలు బతకొద్దు, మొత్తం ఈయన మాటలకు రావాలా. ఈయన ఏకఛత్రాధిపత్యం చేసి హిందూ రాష్ట్రం కింద డిక్లేర్ చేస్తే మేము అడిగామా నేను ఎందుకు కావాలని?
లేకపోతే హిందువుల ఒక్కరమే ఓట్లు వేసామా నీకు? ముస్లిమ్స్ వేయలేదా? మైనార్టీలు వేయలేదా? ఎవరు వేయలేదు? ఇప్పుడు మా మధ్యలో మాకు పెట్టాడు. ఎస్సీ క్రిస్టియన్లకు ఎస్సీలకు పెట్టేశాడు, అట్లాగే ముస్లింలకు పెట్టేశాడు ఆల్రెడీ. ఇక మనం కొట్టుకొని చావాలి. ఎస్సీలు బీసీలు కొట్టుకొని చేస్తుంటే మధ్యలో జై శ్రీరామ అన్నాడు. రాముని పెట్టుకొని ఓడిపోయినాక సిగ్గు లేదు ఇంకా. మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఈ కులాలు మతాలు అన్నీ పెట్టించి రచ్చ చేసి, నేను అంటున్నాను ఇది ఒక కోల్డ్ వార్ కాబోతుంది. మహిళలు చచ్చిపోతారు, మహిళల రేపులు ఇంకా పెరిగిపోతాయి. భవిష్యవాణి చెప్తున్నాను నేను. ఆడవాళ్ళకి అసలు ఇప్పటికూ రక్షణ లేదు. యుద్ధం జరగబోతున్న దాని ప్రభావంలో రేపు సోమాలియా లాగా అయిపోతుంది ఇక్కడ మనకు. ఎందుకు ఆయన ముందు జాగ్రత్త చెప్పాడంటే యుద్ధం ఆయన చేతిలో లేదు, కంట్రోల్ లేదు. అందుకో శాతగాని ప్రధానమంత్రి కాబట్టి ఈ ముందే చెప్తున్నాడు ఇవన్నీ దాచుకోండి, సేవ్ చేసుకోండి అని. నీ మొహానికి నువ్వు ఇచ్చింది ఏం లేదు. నువ్వేమన్నా జీతాలు పెంచేటట్టు, వాళ్ళ యొక్క పర్సంటేజ్లు పెరిగేటట్టుగా, వాళ్ళ జీవన విధానంలో మార్పులు తెచ్చేటట్టుగా ఒక ప్రాజెక్టులు చేసావా? ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చావా? యూత్కి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా? రైతులకు ఏమైనా మంచి ధర ఇస్తానన్నావు, అదేమైనా ఇచ్చావా? అందరూ ఉసురు పోసుకొని నువ్వు ఇట్లా కూర్చొని అన్నిటికీ అదానికి అంబానీకి అమ్మేసి ఇప్పుడు మళ్ళీ రాబోయే తరంలో కూడా ఆ తినుబండారాలకు కూడా మనకు దొరకని పరిస్థితిని తీసుకొచ్చే వల్ల కుట్ర చేస్తున్నాడు. ప్రజలు మీరు గమనించండి. ఇప్పుడు ఆయనకు ధరలు పెరిగినా కనపడదు, గ్యాస్ దొరికినా కనబడదు. ఎందుకంటే పెళ్ళాం చేసుకున్నోడుకు, పెళ్ళాం పిల్లలు ఉన్నోడికి పొద్దున్న లేస్తే అన్నం ఎట్లా వండుకోవాలి, పిల్లలకి ఎట్లా పెట్టాలా, కష్టాన్ని ఎట్లా పెట్టుకోవాలని ఆయనకేం లేదు. చేసుకుంటే ఒక పెళ్ళాం, లేకపోతే ఎంత అన్నట్టు. ఇప్పుడు ఆయన మీద ఎన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఎన్ని బయటకు వచ్చినాయి. ఎఫ్స్టీన్ ఫైల్ వచ్చినాక కూడా ఇంకా మోదీ అనుకుంటే సిగ్గు లేకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఎలక్షన్లే గెలవాలని అమిత్ షా ఈయన ఇద్దరు కలిసి చేస్తున్న కుట్రను ప్రజలు గమనించేంత వరకు కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షం అని అనకండమ్మా. ఇది భవిష్యత్తులో నేను చెప్తున్న పుష్పలీల జోస్యము. ఈ మోదీ ఈ బీజేపీ వాళ్ళని ఊర్లో నుంచి తరిమి కొట్టాలి మనం. ఆర్ఎస్ఎస్ని ఈ రాష్ట్రంలో బ్యాన్ చేయాలి. ఈ ఆర్ఎస్ఎస్ ఉన్నన్ని రోజులు ఈ బీజేపీ ఉంటుంది. అక్కడ అమెరికాలో కూడా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తానంటున్నారు, ఇతర దేశాల్లో కూడా బ్యాన్ చేస్తానంటున్నాం. మరి ముస్లింలను వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి కదా, మత మందిరాలు అవన్నీ కూడా వాటిని బంద్ చేయాలంటున్నాడు, ముస్లింలనే ఎలగొట్టాలంటున్నాడు కదా. మరి నీకెందుకు ఆర్ఎస్ఎస్ విధానం? ఎందుకు హిందువులని పడేసి మమ్మల్ని అందరినీ ఇట్లా కులాలతో మతాలతో చంపుతున్నావు? కాబట్టి ఆర్ఎస్ఎస్ నా డిమాండ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసి బీజేపీని ఊళ్ళో నుంచి తరిమి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గత 4-5 రోజుల నుంచి జరుగుతున్న బండి భగీరథ కేసుకు సంబంధించి కూడా పుష్పలీల గారు క్లారిటీ చెప్తా ఉన్నారు. సో తనయుడి బాధ్యత తండ్రి మీద ఉంటుంది. సో ఖచ్చితంగా మరి సరెండర్ చేయించడమా, లేకపోతే నువ్వే నీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పోలీస్ స్టేషన్లో మరి నీ బాధ్యతగా నువ్వు అక్కడికి వెళ్ళి సరెండర్ అవుతారు. ఏం చేస్తారో బండి సంజయ్ గారికి ఆప్షన్ వదిలేస్తా ఉన్నాం. బట్ ఏదేమైనప్పటికీ ఒక కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు తన కొడుకు విషయంలో ఖచ్చితంగా మరి నిబద్ధతతో బాధ్యతగా వ్యవహరించాలంటూ కూడా పుష్పలీల చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వివాదం ఎక్కడ దాకపోతుంది. నిజంగా పోలీసులు చాలా తొందరగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పోలీసుల అదుపులోకి బండి భగీరథ వచ్చే ఛాన్స్ ఉందా? ఏం జరగబోతుంది కేసు విషయంలో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.